వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్. నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల కోసం చేసిన పనులు తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కోసిగి మండలంలో నందమూరి తారక రామారావు గారి అభిమానుల ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు గారి జయంతిని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం పార్టీ కోసం గాని తెలుగు ప్రజల కోసం గాని చేసిన మంచి కార్యక్రమాలను స్మరించుకుంటూ కోసిగిలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి కొండగేని డీలర్ నర్సన్న మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు యావత్ భారతదేశంలో తెలుగువారి కోసం కూడు గుడ్డ నీడ అనే అంశంపై ఎంతో కష్టపడినాడని, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలని, ప్రజల కోసం ఆయన ఎంతో కృషి చేశారని, ఓటు హక్కు గురించి తెలిపిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని, ఆయన రాజకీయాల్లోనే కాకుండా నటనలో కూడా సినీ ఇండస్ట్రీలో ఇతనికి మించి ఎవరు లేరు, ఎవరు రాలేరని తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఈయన చేసిన పనిలో ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన చేసిన కార్యక్రమాలు మా గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొడంగిని డీలర్ నర్సన్న, కొడంగిని వీరారెడ్డి, తిప్పలదొడ్డి బసయ్య, పులుసు నారాయణ, ఉగ్గాని నాగరాజు, తిప్పయ్య, ఈరన్న, సిద్దు, మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి మారెప్ప, మల్లయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగువాడు ఎక్కడైనా వాళ్ళ గుండెల్లో నిలిచిన నాయకుడు మహానాయకుడు మా నందమూరి తారక రామారావు. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు అక్రమాలతోన అల్లాడుతున్న రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలోన మా అన్న సర్దార్ పాపారెడ్డి షూటింగ్ బెంగళూరులో జరుగుతుంటే, మైసూరులో జరుగుతుంటే ఈరోజు ఇంత నటులుగా ఎన్నుకున్నారు. కాబట్టి ఈ తెలుగు ప్రజలకు ఏమైనా చేయాల ఉద్దేశంతోన ఆనాడు 1982లో పార్టీ పెట్టి 83లో 9 వచ్చిన ఏకైక నాయకుడు, 9 ముఖ్యమంత్రి నాయకుడు, ఏకైక నాయకుడు ఒక నందమూరి తారక రామారావు. అదేవిధంగా రైతులకు ఏదైతే కావాలా పాటు గుర్తుగానే బాగా గమనించుకోవాలా. ఈరోజు మనకు రైతులది గుడిసే పేదవాళ్ళది. ఈ గుడిసే అంటే పేదవాళ్ళకి ఈరోజు 3 పూట అన్నం లేదు అన్నాడు వెన్న తినవాడు. అదే ఉద్దేశంతో రామారావు గారు పాటు పెడితే 2 రూపాయల కిలో బియ్యం, జంతర అవసరాలు, 50 రూపాయల కరెంటు ఆనాడే అన్ని వేల తీసుకొచ్చిన నాయకుడు మా అన్న నందమూరి తారక రామారావు. అదేవిధంగా రాజకీయంలో కానీ సీనియర్ రంగంలో కానీ రాజకీయ కలిగిన నందమూరి తారక రామారావు. అదేవిధంగా 83లో 84లో 5 టూర్లు ముఖ్యమంత్రిగా నిలిచిన ఏకైక నాయకుడు మా అన్న నందమూరి తారక రామారావు. అదేవిధంగా భారతదేశంలో ఓటు అంటే విలువ తెలియని వాడు, ఓటు అంటే ఏదో ఒక్కరి తినే ఓటేసేవాడు. కానీ మా అన్న నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాత ఓటు విలువ ఏమైంది ఈరోజు భారతదేశంలో చాటి చెప్పిన ఏకైక నాయకుడు మా అన్న నందమూరి తారక రామారావు. అదేవిధంగా ఈరోజు సినీ చరిత్రలో ఆయన వేసిన వేషం ఒకటి లేదు. కృష్ణుడైని, రాముడైని, ద్వైతుడైని, భీష్మాచార్యని, ఏ ఒక్క పాత్ర ఆయన పాత్ర కండు ఈరోజు కానీ మాకు నేరొస్తాయి. అలాంటి నాయకుడు మా అన్న నందమూరి తారక రామారావు. ఈరోజు మా మధ్యలో లేకపోతే కానీ ఈరోజు ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయన వారసుల్ని చూసి ఈరోజు మేము అలా సందర్భపడి ఈ ఫంక్షన్, ఈ వేడుకలు చేస్తున్నాం. ఇక్కడ వచ్చి అందరూ పెద్దలకి, రాజకీయ నాయకులకి, అభిమానులకు అందరికీ నా ధన్యవాదాలు.